దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ రోజు మీకు 5 to 6 ఈవినింగ్ మార్నింగ్ గుర్తు చేస్తున్నాను. ఒక ఆత్మీయ తల్లిగా, సహోదరిగా, దైవజనరాలుగా. ఎందుకంటే మీరందరూ కూడా నూతనత్వంలోకి నడిపించబడాలి. కొత్త సంవత్సరం బలమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, నూతనమైన కార్యాలు, శక్తి కలిగిన కార్యాలు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో మీరు చూడాలి. తల్లికి మించిన, తండ్రికి మించిన ప్రేమ యేసయ్య ప్రేమ. అలాంటి ప్రేమ దొరకదండి. ఇంకా ఎవరైనా యేసుని రక్షకుడిగా అంగీకరించకపోతే ఈరోజే రక్షణ దినం. మీ హృదయాన్ని యేసయ్యకిచ్చి మీ జీవితాలు పాప క్షమాపణ, పరిశుద్ధమైన జీవితానికి సమర్పణ చేసుకోండి. రెండోదిగా, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? ఇంకెందుకయ్యా నాకు ఈ బాధలు అంటున్నారా? మీరు బంధించబడిన బంధకంలో విడుదల, సమాధానాన్ని మీకు ఇచ్చి ఈ ఇయర్ డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్, శక్తికి మించిన కార్యాలు, శక్తికి మించిన అద్భుతాలు, డబుల్ బ్లెస్సింగ్స్ అనమాట. అంటే ఆత్మీకంగా ఫస్ట్ బ్లెస్సింగ్ అనగానే అందరూ ఏంటంటే వీళ్ళందరూ బాహ్యంగా ప్రకటిస్తారండి. కాదండి, స్పిరిచువల్ బ్లెస్సింగ్. నీ స్పిరిట్లో ప్రేయర్ లైఫ్, ఆత్మీయత, వాక్యం, ఆ ఫలింపులో నువ్వు ఎదుగుతుంటే అన్ని విషయాలు ఎదగబోతున్నావు. అటు ధైర్యంగా ఉండండి. మీ కట్లు తెంచి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. వాగ్దానం చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకముల్లో పడియుండి నిరీక్షణ గలవారులా మీ కోటను ప్రవేశించుడి, రెండింతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. రెండింతల ఆశీర్వాదం. ఈరోజు వాగ్దానం ఏంటండి? నీకు రెండింతల ఆశీర్వాదం. ఇంతే వాగ్దానం. నీకు ఎన్నింతల? నీకు రెండింతల ఆశీర్వాదం. కాబట్టి మీరు మరలా ఏది కోల్పోయారు? అందుకే నూతన సంవత్సరం పాటలో నీ సన్నిధి నాకు తోడనే పాటలో అద్భుతంగా ఉంటుంది కదండి. ఇప్పుడు చూస్తున్న శత్రువులు మీరు చూడరు. అంతేకాకుండా ఇప్పుడు మీరు పొందిన అవమానం మీకు అద్భుతమైన ఆశీర్వాదంగా మార్చబడబోతుంది. సంతోషించబోతున్నారు. ఇప్పుడు మీరు కోల్పోయినవన్నీ రెండింతలుగా చేస్తానని. ఎందుకు అంటే ఆ పాటను, అందుకే నా సన్నిధి నీకు తోడనే పాట అందరూ లైక్ చేసి షేర్ చేయండి. వాగ్దానంలో కూడా ఎందుకు చెప్తున్నానంటే అదే వాగ్దానం దేవుడు మనకి ప్రార్థనలో ఇచ్చింది, ప్రభు ఇచ్చిన మాట. కాబట్టి రెండింతల ఆశీర్వాదం నువ్వు పొందుకొని ప్రభు కోసం నిలబడబోతున్నావు. ఈ మినిస్ట్రీలో నీకును మనకిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మొట్టమొదటిగా రెండింతల బ్లెస్సింగ్ స్పిరిచువల్గా, తర్వాత అన్ని విధాలుగా. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుని థ్యాంక్స్ చెప్పండి. నాతో కలిసి ప్రార్థన చేయండి. ముఖ్యంగా మీరు ఎప్పుడు బెల్లంపల్లి రావాలన్న వాగ్దానంలో నేను మాట చెప్పడానికి శనివారం రండి, పాలు పొంది వెళ్ళి ఆదివారం అట్నే వెళ్ళొచ్చు. నెక్స్ట్ అద్భుతమైన సభలు హన్మకొండలో జరగబోతున్నాయి. ఈ వాగ్దానాలు, అనేక ఆరాధనలు, ప్రార్థనలు ఆ పట్టణంలో, ఆ ప్రాంతాల్లో ప్రభు జరిగించబోతున్నాడు. ఇక కొత్త సంవత్సరంలో ప్రతి చోట అడుగుపెట్టిన చోట నీ జీవితంలో కూడా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని గృహాల రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, రోగ వ్యాధి బాధ నుంచి విడుదల, చీకటి బంధకం నుంచి విడుదల, బలహీనపరిచే ఆత్మ నుంచి విడుదల, కుటుంబ పోరాటాల నుంచి విడుదల, త్రాగుడి వ్యసనాల నుంచి విడుదల, నాయన కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, రోగములు, నాయన గర్భఫలం లేని స్థితి, వివాహం కాని బంధకములు, ఇతరులకు డబ్బు చిక్కుబడింది ప్రభా, విడిపోయిన కుటుంబం కట్లు తెంచబడి బిడ్డలకు విడుదల కలుగును గాక. నాయన ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించి వారి బంధకములు తెంచి వారిని ఆశీర్వదించండి. భారతదేశంలో మా సంఘాలు, సేవకులు, ఆత్మీయులు ప్రభా లేవనెత్తండి. నాయన దేశమును రక్షించి కృప చూపండి. కల్వరి మినిస్ట్రీ మీద అపవాది కాడిని విర్రగొట్టి మీరు దీవించండి. అయ్యా, మా ప్రియులందరూ వాగ్దానం తీసుకుంటున్న వారు, నూతన సంవత్సరం పాట వింటున్న వారు బ్లెస్ కావాలి, గొప్పవారు కావాలి. అంతేకాక ప్రభా, ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి రెండింతల మేలు బ్లెస్ చేస్తున్నాం. బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ రెండింతల మేలు అందరిపై కృపక్షేమం విస్తరించును గాక అని దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రతిరోజు నూతన సంవత్సరం పాట నా సన్నిధి నీకు పాట వింటున్నారా? ప్రతి ఒక్కరు వినాలి. రోజు ఆ పాటను ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. వందల వేల మందికి మీరు లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి షేర్ చేయాలి. ప్రతి ఒక్కరు పాటను ఎత్తిపట్టి ముమ్మారు ప్రార్థన చేయాలి. దేవా, ఇది మా జీవితంలో జరగాలి. నేను కూడా ఎంతో ప్రేయర్ఫుల్గా రాసిన ప్రభు ఇచ్చిన వాగ్దాన పాట అది. కాబట్టి ఎంతమంది వాగ్దానం తీసుకుంటున్నారో, ముఖ్యంగా దేవుని బిడ్డలారా, మరి జనవరి 8, 9, 10, 11 4 దినాలు హన్మకొండ, వరంగల్ హన్మకొండల సభలు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 9 దైవజనులు, విశ్వాసులు, ఆత్మీయులు అనేకులకు మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.
ప్రతి ఒక్కరు పాలు పొంది ప్రభు ఆత్మతో నింపబడి ఉజ్జీవించబడి నూతన సంవత్సరంలో దేవుని దీవెనలు పొందుదాం. మీ అందరినీ హన్మకొండ సభల్లో దేవుని నడిపించి దీవించను గాక. రోజు మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, మా కొరకు ప్రార్థించండి. ఎవరు బెల్లంపల్లి రావాలని శనివారం రండి సువార్త సభ, ఆదివారం అటెండ్ అయ్యవచ్చు. కల్వరి ప్రామిస్ హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9. మిస్ అవ్వకండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించను గాక. ప్రైజ్.